బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గారు బబులావరణం కృష్ణమోహన్ గారు ఇచ్చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటకూడదని స్పష్టంగా ఉంది. అయితే తెలంగాణ బీసీ రిజర్వేషన్లు 42% పెంచితే మొత్తం కలిపి 50% దాటితే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలాంటివి? 2010లో డాక్టర్ కృష్ణమూర్తి కేసు, 2021లో వికాస్ కిషన్ రావు గవ్లీ కేసు తీర్పుల ప్రకారం ఎంపెరికల్ డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడం న్యాయపరంగా నిలుస్తుందంటారా? అదే ఇప్పుడు నారగోని గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలో 15(4), 16(4) ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు ఇచ్చారు. ఎవరైతే వెనకబడి ఉంటారో వారి ప్రాతినిధ్యం ప్రకారం వారికి అవకాశాలు లేవు, విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇవ్వమని చెప్పినారు. 243(d)(6), T6 లో కూడా మున్సిపాలిటీస్ లో, గ్రామ పంచాయతీలలో ఆయా రాష్ట్రాలే చట్టాలు తయారు చేసుకొని రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పి రాజ్యాంగం చెప్పింది. పరిణామ క్రమంలో ఇందిరా సహానీ కేసులో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి 50% దాటద్దని చెప్పారు. ఇంతకుముందు మీరు ఉటంకించినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు 50% దాటద్దని చెప్పాడు. ఇవాళ నేను సూటిగా గౌరవనీయ సుప్రీంకోర్టు నేను అడుగుతున్నాను, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండరాదు అని చెప్పి ఇందిరా సహానిలో 9 మంది కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అప్పుడు చెప్పింది. మరి దాని తర్వాత 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏ ఆధారాలు లేకుండా మేజర్ జనరల్ సిన్హో అనేటువంటి ఒక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అని ఎప్పుడో 2006లో వేసినటువంటి దాన్ని 2008లోనో 2009లోనో ఎప్పుడో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దాంట్లో డాటా లేదు, విశ్లేషణ లేదు, దేశవ్యాప్తంగా సర్వే లేదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల యొక్క జీవన స్థితిగతులకు సంబంధించినటువంటి ఏది ఆధారం లేకుండా ఎప్పుడో 15-20 ఏళ్ళు దానించిన ప్రకారం గౌరవనీయ సుప్రీంకోర్టు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని చెప్పి ఒప్పుకొని 15(6), 16(6) అనేటువంటి ప్రత్యేక ఆర్టికల్స్ ను చొప్పించడానికి, ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అంటే ఇది ఎటువైపు? ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నారు, విద్యా ఉద్యోగ తదితర రంగాల్లో వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, అసలు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వవచ్చునా? సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా 15(4), 16(4)లో ఇవ్వమని చెప్పినప్పుడు, సామాజిక వివక్షత ఆధారంగా ఇవ్వమని చెప్పినప్పుడు, ఇలాంటి పారామీటర్స్ లో ఆర్థిక ప్రాతిపదిక ఒక ప్రాతిపదిక మాత్రమే తప్ప దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వడం అని చెప్పి 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సహానిలో చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, అసలు మీరు ఆర్థిక ప్రాతిపదికన 15(6), 16 అనేటువంటి ఆర్టికల్స్ ను రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది అది బేసిక్ స్ట్రక్చర్ ను డిస్ట్రాయ్ చేయడం. ఎందుకంటే ఐఆర్ కోయిల్ అనేటువంటి కేసులో కావచ్చు, కేశవానంద భారతి కేసులో కావచ్చు, రాజ్యాంగం యొక్క మౌలికతకు విఘాతం కలిగించేటటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే మేము 9th షెడ్యూల్లో పెట్టినా లేదా రాజ్యాంగంలో పెట్టినా మేము దాన్ని జ్యుడిషియల్ రివ్యూకు తీసుకుంటామని చాలా స్పష్టంగా ఐఆర్ కోయల్, కేశవానంద భారతి కేసులో చెప్పారు. మరి బేసిక్ స్ట్రక్చర్ ను డిస్ట్రాయ్ చేసినటువంటి, రాజ్యాంగం యొక్క మౌలికతను విఘాతం కలిగించినటువంటి లేదా ఈ ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ ఒక్క ఆర్థిక ప్రాతిపదికన 10% రిజర్వేషన్ ఇస్తారు. దాని వల్ల పెద్ద చర్చ జరుగుతున్నది. కాబట్టి సుప్రీంకోర్టు ముందు దానికి సమాధానం చెప్పాలి. బీసీలకు స్థానిక సంస్థల్లో 50% దాటద్దా, విద్యా ఉద్యోగ రంగంలో దాటద్దా అని తర్వాత ఆలోచిద్దాం, దాని మీద చర్చిద్దాం. వాళ్ళు చేయాల్సినటువంటి పెనాల్టీ వేసారు, పనిష్మెంట్ ఇచ్చారు. కానీ నేను వాళ్ళు సూటిగా సుప్రీంకోర్టు అడుగుతున్నా, మీరు ఏ ప్రాతిపదికన 15(6), 16(6) ఇచ్చారు? విద్యా ఉద్యోగ రంగాల్లో కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు? అది కూడా 10%. ఆ 10%కి ఏం ప్రామాణికత ఉన్నది? ఏం పరిమాణాత్మక సమాచారం ఉన్నది? ఏ కమిషన్ రిపోర్ట్లు ఇచ్చినవి? ఏ జస్టిఫియబుల్ డాటా మీ దగ్గర ఉన్నది? ఏ నిపుణత కలిగినటువంటి సంస్థలు, ఏ కమిషన్లు 10% పెట్టమని చెప్పారు? అసలు 10% ఈ దేశంలో ఉన్నారా? అన్ని రాష్ట్రాల్లో 10% ఏ విధంగా యూనిఫామ్ గా ఇవ్వగలుగుతున్నారు? మీరు 50% ఓపెన్ కేటగిరీ కాకుండా, 50% రిజర్వ్డ్ కేటగిరీ కాకుండా, ఈ 100 above 10% అని చెప్పి ఒక కొత్త 10%ని సృష్టించి ఈ 10%లోనే ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, రిజర్వ్ కేటగిరీలో రిజర్వేషన్స్ ప్రకారం ఆ కట్ ఆఫ్ ప్రకారం ఇక్కడ 50% వచ్చి 50 మార్కులు వచ్చినటువంటి ఎస్సీకి రావడం లేదు, 70 మార్కులు వచ్చినటువంటి బీసీకి రావడం లేదు. ఉద్యోగాల విషయంలో మీరు ఆ 10%కి కన్ఫైన్ చేసి చూడడం ద్వారా ఆడ 20 మార్కులు వచ్చిన కూడా ఉద్యోగం వస్తున్నది.
కాబట్టి ఇది సమాజాన్ని అసమతౌల్యం చేసేటటువంటి కార్యక్రమం కాదా అనేటువంటిది గౌరవనీయ సుప్రీంకోర్టు మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం ద్వారా చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఈ రిజర్వేషన్లు, ఈ కులాలు, కులగణన జరగడం ద్వారా అసమానతలు పెరుగుతాయి. కాబట్టి అసమానతలు పెరగకుండా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్ర బెనిఫిట్స్ చేయాలి, కులగణన చేయొద్దని చెప్పి చాలా పెద్ద థియరీ చెప్పారు. మరి మీరు ఏ విధంగా 15(6) 16(6) పెట్టినరు? అది పూర్తి మౌలికతను దెబ్బతీసేది కదా. కేవలం ఆర్థిక ప్రాతిపదికన ఏ విధంగా రిజర్వేషన్ తీసుకొస్తారు? కాబట్టి దీని మీద పెద్ద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి. మీరు చెప్పినట్టుగా డాక్టర్ కె కృష్ణమూర్తి, వికాస్ కిషోర్ రావు గవాలి, సురేష్ మహాజన్, లేకపోతే రమేష్, రాహుల్ వాగ్, ప్రసన్న కుమార్ ఇత్యాది చాలా సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఇచ్చినటువంటి ఉన్నవి. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తా అన్నప్పుడు వారు ఒక సామాజిక ఆర్థిక సర్వే చేశారు. సరే, దానిలో న్యాయపరంగా ఆలోచన చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా చేయకుండా ఒక డిపార్ట్మెంట్ ద్వారా చేశారు. కాబట్టి డిపార్ట్మెంట్ చేసినటువంటి దానికి లీగల్ శాంటిటీ లేదు, ఇన్వాలిడ్ అనేటువంటి చర్చ ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం యాజ్ ఎ హోల్, ఒక డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి 42% సంబంధించినటువంటి డాటాను సేకరించింది. ఆ డాటాను సేకరించి దానికి అనుగుణంగా నివేదికలు తయారు చేశారు, రిపోర్ట్స్ తయారు చేశారు, గవర్నర్ గారికి పంపించారు. అయితే ఇవాళ ప్రభుత్వాన్ని మేము తప్పుపట్టేది ఏంటంటే, ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా సర్వే రిపోర్ట్ ఆధారంగా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ల ఆధారంగా మీరు బిల్స్ తయారు చేశారు 42% రిజర్వేషన్లకు. మీరు దాన్ని రిజర్వ్ పెట్టి ఇక్కడ 31C కింద రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారిని ఆమోదించమని ఎందుకు పంపారు? ఈ సలహా మీకు ఎవరిచ్చిండ్రు? మరి ఇప్పుడు ఎట్లా జీవో తీసారు? మధ్యలో ఎట్లా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు? మీకు ఇదే చిత్తశుద్ధి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, ఎప్పుడైతే బిల్స్ 2 ఉభయ సభల్లో యునానిమస్ గా ఆమోదం అయిన తర్వాత రాష్ట్రపతి గారిని అయ్యా దీన్ని ఆమోదించాడు అని చెప్తే పోయేది. బీహార్ లో అంటే జిఏడి చేసింది, బీసీ కమిషన్ కానీ అక్కడ ఏ కమిషన్ కూడా రికమెండేషన్ చేయలేదు. ఇక్కడ మీరు ఏదో కమిషన్లు, డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్లు, సర్వే ఆధారంగానే నివేదిక తయారు చేసినా ఉన్నప్పుడు మీ దగ్గర మొత్తం పరిమాణాత్మక సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు 50% దాటుకోవడానికి మీకు అవకాశం ఉన్నది. ఇక్కడనే వెంటనే మీరు గవర్నర్ గారి దగ్గర పంపించి సంతకాలు పెట్టించుకొని ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత వెంటనే ఎలక్షన్లు పోవాల్సి ఉండే. ఒకవేళ కొట్టి వేస్తే సుప్రీంకోర్టులో పోరాటం చేయాల్సి ఉండే అవకాశం ఉండే. ఈ 19 నెలల డ్రామా ఎందుకు? ఈ 19 నెలల డ్రామా ఎందుకు చేశారు? దీంట్లో మా బీసీల మధ్య కొంతమంది మా ఊళ్ళు పోయి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తారంటారు, కొంతమంది మంచి చేస్తలే అంటారు, కొంతమంది న్యాయ నిపుణులు ఇది న్యాయపరంగా తప్పులు ఉన్నాయంటారు. అంటే 19 నెలలుగా పాలనను గాడికి వదిలేసి రిజర్వేషన్ ఇచ్చేది లేదు, మమ్మల్ని ఉద్ధరించేది లేదు, మాకు న్యాయం జరిగేది లేదు. కానీ విభజించి పాలించనేటువంటి బ్రిటిషర్స్ పాలన మళ్ళా ఈ పాలసీని ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో కొనసాగుతూ ఉన్నది. మేము ఏమడుగుతున్నామంటే, హైకోర్టులో మాధవరెడ్డి అన్నట్టు కేసు వేసిండు. ఇక్కడ సమర్థవంతంగా మీరు చేయాలి, అక్కడ ఎవరో గోపాల్ రెడ్డి వేసిండు. ఇక్కడ హైకోర్టులో వాదనలు వినిపించి 8th నాడు ఉన్నదన్న తర్వాత సుప్రీంకోర్టులో ఎవడేసినా కానీ అది ఏముంటది, ఫస్ట్ హైకోర్టు క్లియర్ చేసుకోమంటది. మీరు ఊరికైనా ఇక్కడ తమాషా, అక్కడ ధర్నాలు, అక్కడ పవర్ ప్రెజెంటేషన్లు, అక్కడ రాహుల్ గాంధీ ప్రాపకం, సోనియా గాంధీ ప్రాపకం, సోనియా గాంధీ రాకపోయినా నేను వస్తలేనంటే ఆస్కార్ అవార్డు ఇచ్చినంత లెక్క నాకేం లెటర్ చూపించుకోవడం, ఇదంతా డ్రామా కంపెనీ నడుస్తున్నది ఈ రాష్ట్రంలో. మేము ఏమడుగుతున్నాం అంటే, నువ్వు 42% అన్నావు, జనాభా ప్రకారం మేము 56% ఉన్నాం, నువ్వు చేసిన లెక్కల ప్రకారం 56% మేము ఉన్నాం. కాబట్టి మాకు 56% ఇవ్వమని చెప్పి అడిగేటటువంటి పరిస్థితుల్లో నువ్వు 42% నిలబెట్టడానికి కూడా నీ చిత్తశుద్ధిని, నీ నిజాయితీని, నీ ధర్మబద్ధమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగించడం లేదు రేవంత్ రెడ్డి అని మేము అంటున్నాం. అయినప్పటికీ చాలా రోజులుగా సరే ఒక కార్యక్రమం కొనసాగుతున్నది, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు కూడా చట్టంలో 50% ఉన్నది. 50% సంబంధించిన సీలింగ్ ని ఎత్తివేయమని చెప్పి గవర్నర్ గారికి మొన్న బిల్స్ పంపించారు. గవర్నర్ గారు సంతకం పెడితేనేమో చట్ట సవరణ జరిగేది, నీ 42% కొంత భద్రత ఏర్పడింది. ఆ చట్ట సవరణకు కావాల్సినటువంటి కార్యక్రమం వదిలేసి ఇవాళ నువ్వు 42% సంబంధించిన జీవో ఇచ్చినావు. ఈ జీవోనే ఆనాడే నారగోని గారు అన్నట్టు ఆనాడే నువ్వు నీ బిల్స్ పెట్టినాడే మాకు ఇచ్చి ఉంటే ఇవాళ ఇంత సమయం వృధా అయ్యేది కాదు, ఎన్నికలు కూడా అయిపోయేది. ఒకసారి 42% చట్టబద్ధంగా అంటావు, మరొకసారి 22% ఇది వరకు ఉన్నట్టు ఇచ్చి మిగతా టికెట్లు ఇస్తా అంటావు. ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ కమిషన్ లో పనిచేస్తా అంటే ఏ మంత్రి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తారు, కమిషన్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా
నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఇవన్నీ రేపు పొద్దున మనకు వ్యతిరేకం ఉన్నవాడు కోర్టులో చెప్తాడు, సార్ కమిషన్ చేస్తా అంటే పలానా మంత్రి మేము డిసెంబర్ ఎన్నికలు అన్నాడు, కమిషన్ పనిచేస్తా అంటే మేము టికెట్లు ఇస్తామని చెప్పి ఒక మంత్రి అన్నాడని చెప్పి ఈ ఆధారాలన్నీ క్లిప్పింగులు పెడితే మీరు కమిషన్లను స్వతంత్రంగా పనిచేయలేదు అనేటువంటి ఆరోపణతో ఇది వీగిపోతుంది, కొట్టుడు పోతుంది. కాబట్టి ఏ ప్రామాణిక పద్ధతి కూడా పాటించకుండా ఒక అగమ్య గోచరమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకొల్పుతున్నది. కాబట్టి మేమేమన్నదంటే 8వ తేదీన హైకోర్టులో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్దండులైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులను తీసుకొచ్చి మీరు వాదించండి. మీ దగ్గర సిపెక్ సర్వే డాటా ఉన్నది, డెడికేటెడ్ కమిషన్ నివేదికలు ఉన్నవి. దీనికి అనుగుణంగానే సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి యొక్క కమిటీ కూడా కొంత కసరత్తు చేసి ఈ సర్వేను చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తామని చెప్తున్నారు. వీటినన్నింటి కూడా ముందు పెట్టి రేపు బాగా వాదిస్తే 50% దాటడం పెద్ద కష్టసాధ్యం కాదు. మీరు మామూలుగా ఊరికనే పైకి మాత్రం బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి ఎవరికి తెలవనటువంటి ఏది మీరు అడ్వకేట్లను పెట్టి కనుక వాదిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మనం చేస్తా ఉన్నాం, గతంలో జరిగిన తప్పిదాలను పక్కన పెట్టండి, ప్రామాణిక పద్ధతులను పక్కన పెట్టండి, ఇక మేము వాటి మీద మాట్లాడదలుచుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అది నిలబెట్టడానికి రేపు ఉద్దండులైనటువంటి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించు. అభిషేక్ సింఘ్విని తీసుకొస్తావా, రవికుమార్ వర్మని తీసుకొస్తావా, కపిల్ సిబాల్ గారిని తీసుకొస్తావా, లేదా ఇంకా ఉద్దండులైనటువంటి న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు ఎవరున్నారో వాటిని మాట్లాడి తీసుకొచ్చి వాదించు, 42% రిజర్వేషన్ నిలబెట్టమని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.